श्री विद्यागणपतये नमः श्रीमात्रे नमः श्री उमामहेश्वर परब्रह्मणे नमः। ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. నేను చెప్పినట్టుగా గోవా అంటే ప్రతి వారికి కూడా ఉండేటటువంటి అభిప్రాయం బీచ్ రోడ్లో తప్ప మిగిలినటువంటివి ఎవరో కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ పరశురామ క్షేత్రం ఇది చాలా విశేషమైనటువంటిది. ఇదిగో మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ కింద చూడండి ఎంత పురాతనమైనటువంటిదో. ఈ ప్రదేశంలో పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం అని, సహజంగా ఊరేటటువంటి జలధార ఇక్కడ పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ చూడండి, అక్కడ లింగంతో పాటుగా అనేక రకాల జలచరాలు కూడా కనిపిస్తున్నాయి. పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి లొకేషన్ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదో చూడండి ఎంత అద్భుతమైనటువంటి లింగం. ఇది జలంలోనే ఉంటుంది. అదో చుట్టూ చేపలు కూడా ఉన్నాయి, చూశారు కదా. ఇలాగా 24 గంటలు కూడా అభిషేకం జరుగుతూ ఉంటుందని స్వామివారి కంటే పరశురాముడు ఇక్కడ ఆయన యొక్క ఉగ్రతను తగ్గించుకోవడానికి ప్రతిష్ఠ చేసినటువంటిది కనుక, చాలా ఉగ్రమైనటువంటిది కనుక ఆ యొక్క వేడిని తగ్గించుకోవడానికి స్వామివారి ఇక్కడ విశేషమైనటువంటి జలలోనే ఉండేటటువంటి లింగం ఇది. ఈ రకంగా మీరు అద్భుతమైనటువంటి ఈ లింగాన్ని చూడొచ్చు. ఇక్కడ పరశురాముడు తపస్సు చేసినటువంటిది ఇందాకనే అభిషేక కార్యక్రమాలన్నీ కూడా పూజ అయ్యాయి. ఈ ప్రదేశంలో ఇంకా అనేకమైనటువంటి చుట్టూ ఉండేటటువంటి దేవాలయాలు ఉన్నాయి, లింగాలు. ఇక్కడ లోక కళ్యాణార్థం ప్రతిష్ఠ చేసినటువంటి ఈ లింగానికి చూశారు కదా, ఇక్కడ అభిషేకం అదే పూర్తయింది ఇప్పుడే. దీనికి ఇక్కడ వీడియో తీయడం వలన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పైకి రావడానికి మందిరం లౌకికంగా ఉండేటటువంటి విధానంలో దాన్ని కొద్దిగా నీళ్ళు నాకు మీద చల్లండి. ఇది విశేషమైనటువంటిది. ఇది ఇక్కడ ఉండేటటువంటి లింగం చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ దోష నివృత్తి జరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి, అద్భుతంగా ఉన్నాయి. జారుతుంది అది. ఇక్కడ హోమశాల, ఇక్కడ చాలా విశేషమైనటువంటిది క్షేత్రం మాత్రం నిజంగాను. అంటే అనుష్ఠానానికి పూజలకు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మందిరం శిఖరం ఇది. చాలా విశేషమైనటువంటిది. ఇది గోవా బీచ్ తప్ప ప్రత్యేకంగా ఇంక దేనికి చూడరు. ఇదంతా బీచ్ రోడ్డు. అంటే గోవా అనేటటువంటిది మనం చూసేటటువంటిదంతా కూడా ఐహిక భోగాల గురించి మాత్రమే చూసేటటువంటిది అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి పరశురామ క్షేత్రం. ఇక్కడ అనుష్ఠానాది కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటిది ఇది. చూడండి, ఇక్కడ ప్రతి చోట కూర్మ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత. ఇక్కడ అభిషేకం జరిగినటువంటి నీరంతా కూడా ఆ ప్రదేశానికి పెడుతుంది. ఇక్కడ పురోహితులు నిత్యానుష్ఠానం ఇక్కడ అభిషేకం జరుగుతున్నటువంటి నీరంతా కూడా దాంట్లో పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత అది. आंध्रा पिठापुरम से आया था। दत्त भगवान का श्रीपाद श्री वल्लभ जन्म स्थान। हाँ, अभी उधर से आया था। हाँ, औदुंबर और गानगापुर भी गया. ఇక్కడ విశేషమైనటువంటి ఇక్కడ ఉండేటటువంటి आपका शुभ नाम? भाग्येश इनामदार. ओके. ये इसका थोड़ा चरित्र मराठी हिंदी में बोले. ఇక్కడ చరిత్ర అయినా హిందీలో చెప్తారు, ఒకసారి కొద్దిగా వినండి. నమో నమః. నమో నమః.
ये क्षेत्र गोवा में बागा बीच पे ये सांबा सदाशिव रुद्र देवते का महादेव तलेश्वर का ये स्थान है। इधर से 200 मीटर अंतर पे समंदर है, लेकिन इधर शिव जी खुद गंगा में विराजमान है, जिसका जल पवित्र है। पी के देखोगे तो उसके जैसा मीठा जल किधर ही नहीं, ऐसा लगेगा। उससे सांबा सदाशिव इधर विराजमान है। इसका जो ऊपर का जो लिंग है वो आर्य संस्कृति का है। तो इसकी जो नीचे की पिंडी जो है, जिसको जिधर गणेश जी और कार्तिक ये जिधर विराजमान है, वो हड़प्पा संस्कृति का है। और यादवकालीन उसकी नीचे की जो शुआ है वो यादवकालीन है। और ऐसे बन के इधर ये तालाब में है बीच में, और 200 मीटर अंतर है, लेकिन मीठा पानी है, पी के देख सकते हो आप। और पानी इसका कभी कम नहीं होता। और नीचे से उगम चाहिए तो इसके लिंग से पानी निकलता है, ना कि नीचे से पानी निकलता है। और लिंग ऊपर का अलग संस्कृति का है, नीचे का अलग। मतलब ये सब जो जिसको हम आर्कियोलॉजिस्ट बोलते हैं, जो पुरातत्व विभाग में काम करते हैं, उन्होंने जो इसको संशोधन किया, उसके लिंग से पानी आता है। और ये आर्य संस्कृति का लिंग ऊपर का उसका ढेंचा जो है उसको बताया गया। जैसे सांबा सदाशिव तलेश्वर का मंदिर है। और अभी इधर जाके कभी बारिश में बहुत पानी रहता है ऊपर, तो भक्तों को आने में पूजा करने में दिक्कत है। और इधर जैसे बहुत टूरिस्ट वगैरह आते हैं तो इधर की पवित्रता नहीं बचती, इसलिए आगे दर्शन लेने के लिए सांबा सदाशिव शिवलिंग पिंड में विराजमान किए गए। बढ़िया। ऐसा ये है। इधर का महत्व ऐसा है कि जिसको संतान नहीं है, उसके लिए पुत्र कामिष्ठी यज्ञ वगैरह इधर होते हैं। जैसे जिसको इलेक्शन में खड़ा रहना है, जिसको विजय पाना हो, इसके लिए इधर नवचंडी याग जैसे यज्ञ बहुत होते हैं, शिव शक्ति याग होते हैं, बहुत बड़े बड़े याग इधर किए जाते हैं। और शिव जी की बहुत बड़ी कृपा है इधर। बढ़िया था, धन्यवाद। జై మహాదేవ్. ఇది అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని గోవా వస్తే ఇది ఆధ్యాత్మిక అద్భుత కేంద్రం అనేటటువంటి విధానంలో అర్థం చేసుకోగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.